హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. రాజకీయ ఓనమాలు తెలియకుండా రాజకీయాల్లోనికి ప్రవేశించి వటుడి ఇంతై ఇంతింతై అన్నట్టు రాజకీయ జీవితంలో ఎదిగి రాజకీయ ప్రముఖులతోనూ ఇటు ప్రజలతోనూ శబాష్ అనిపించుకుంటున్న ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్. అసెంబ్లీలో రాజకీయ ప్రత్యర్థులు ఎంత అవమానించినా ధైర్యంగా నిలబడి పోరాడి తిరగకుండా ముందుకు దూసుకెళ్ళి ప్రత్యర్థుల నోరు మూపించి వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పే రాజకీయ శివంగి. అధికారంలోనికి వచ్చిన తర్వాత హిట్ లిస్ట్ ప్రకారం వేట సాగిస్తానన్న ఆడపులి. పోలీసు స్టేషన్లలో ఎన్ని కేసులు నమోదైనా పోలీసులు ఎంత అవమానించినా పోలీసుల చేత్తోనే సెల్యూట్ కొట్టించుకుంటున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వారికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది, వారి నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. అనిత గారు విశాఖపట్నం జిల్లాలోని లింగరాజుపాలెంలో జన్మించారు. తండ్రి వంగలపూడి అప్పారావు గారు. ఆమె 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎంఈడి పూర్తి చేసి అధ్యాపక వృత్తిని ఎంచుకున్నారు. తర్వాత శివప్రసాద్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో అధ్యాపక వృత్తిని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు మన అనిత. రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను అని వాళ్ళ తండ్రి గారితో చెప్పినప్పుడు పాలిటిక్స్, అందులోనూ ఆడపిల్లవు అని ఆయన అన్నప్పుడు ఎథిక్స్ను పోగొట్టుకునే రోజు వస్తే పాలిటిక్స్నే వదిలేస్తా కానీ ఎథిక్స్ను వదులుకోను అని ఆయనతో చెప్పి తొలిసారిగా 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీకి చెందిన చెంగల వెంకట్రావుపై విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షాల చేతిలో చాలా విమర్శలు పడ్డారు. విమర్శ అనేది పెంపుడు పావురం, అది ఎంత దూరం పంపించినా మన ఇంటికే వస్తుంది, జాగ్రత్త అని నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ముందుకు నడిచారు అనిత. ఏప్రిల్ 2018లో ఆమె తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యురాలుగా నామినేట్ చేయబడ్డారు. తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణ చేయడంతో వివాదాలకు పోకుండా ఆ పదవిని వదులుకున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు నుండి వైఎస్ఆర్సీపీకి చెందిన తానేటి వనిత చేతిలో ఓటమి చూడాల్సి వచ్చింది అనిత గారు. ఇక్కడ నుండి తన రాజకీయ జీవితం మలుపు తిరిగింది. ఓటమి తర్వాత నిరుత్సాహం చెందకుండా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసి పార్టీకి చాలా అండగా ఉన్నారు. అది గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు జనవరి 2021న ఆమెను టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ప్రతిపక్షం చేసే విమర్శలు ఎదుర్కొంటూ చిన్న నాయకుడి దగ్గర నుండి సీఎం దాకా ధాటిగా సమాధానం చెప్తూ పార్టీలో తన బలాన్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్లారు అనిత. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా ఉంటూ అన్యాయాలను ఎదుర్కొంటూ తనదైన శైలిలో పోరాడారు. పలువురు ఎన్ని కేసులు పెట్టినా అదరకుండా బెదరకుండా కార్యకర్తలకు ధైర్యం చెప్తూ ముందుకు వెళ్లారు. హాస్యాస్పదం ఏంటి అంటే తన మీద అట్రాసిటీ కేసు నమోదైనా నవ్వుకుంటూ ఎదుర్కొంటూ ప్రత్యర్థులకు దొరకకుండా స్కూటీ మీద బస్సుల్లోనూ గోడలు దూకుతూ వారికి చుక్కలు చూపించారు అనిత. అలా పోరాడుతూ ముందుకు వెళుతున్న అనిత గారు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాయకరావుపేట నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులపై అత్యంత మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చూసారా ఫ్రెండ్స్, అనిత గారి బయోపిక్ విన్న తర్వాత ఆడవాళ్లు అబలలు కాదు, వారు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అని ఉపాధ్యాయ వృత్తి నుండి హోమ్ మినిస్టర్ స్థాయికి ఎలా పరిణతి చెందారో, ఈనాటి యువతరానికి ఎంత ఆదర్శంగా ఉన్నారో మనకు తెలుస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్లో గంజాయికి బానిసలవుతున్న యువతరానికి రిహాబిలేషన్స్ సెంటర్ను పెట్టి గంజాయి నిర్మూలన, చిన్నపిల్లల మీద అత్యాచారాలు రూపుమాపుతూ పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ
This is Voice of Paddu signing off. We will meet again with another topic.